లోకంతో కలిసి పడడం నేర్చు. ఇంకా టీవీ లేదా? ఈవేళ ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా ఎవడు కనపడినా మినిమం 1000 తక్కువ బాధకుండా అవుతాను. ఈ నెల ఏమైనా సరే మా ఆవిడికి పట్టు చీర కొనాల్సిందే. టికెట్ ప్లీజ్. టికెట్. టికెట్. థ్యాంక్స్ సార్ టికెట్. గుడ్. టికెట్. కౌంటర్ ఇస్తారండి. టికెట్ ప్లీజ్. ఎన్నిసార్లు ఇవ్వాలి? ఎవరికి ఇచ్చావు? మీకు కదా నేను ఇచ్చింది. పోలీస్. పొట్టి గడబడితే కానీ పది సార్. ఒక్క నిమిషం సార్. త్వరగా, టైం లేదు. ఏంట్రా నా కోసం నువ్వు ఒకరోజు సరిపోదు, ఇంత సెక్యూరిటీతో రావాలా? వీళ్ళు నీ కోసం రాలేదన్నా, వీళ్ళు నా ఫ్యాన్స్. ఇందాక టీసీ అనుకునే ప్లాట్ఫామ్ టికెట్ ఇచ్చేసా. మరి టీసీకి ఇస్తావు? వేయిస్తా. నేనా? జీవితంలో పైకి వస్తానంటే 2 లక్షలు ఇచ్చినోడివి. స్టేషన్ నుంచి బయటికి రావడానికి 1000 ఇవ్వలేవా? అప్పు అడుగుతున్నావా, హెల్ప్ అడుగుతున్నావా? అప్పు తీరిస్తే నాకు పేరు వస్తుంది, హెల్ప్ చేస్తే నీకు పేరు వస్తుంది. నాకు ఇప్పటికే వచ్చిన పేరు చాలు నాన్న. నువ్వు వీలైనంత త్వరలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటా. తెచ్చుకుంటానన్నయ్య, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ 1000 ఆటో ఏంటన్నా ఇంత సడన్ గా బయలుదేరి వచ్చావు? ఓ డాక్టర్ని కలవాలరా. అన్నయ్య అసలు ప్రాబ్లం ఏంటన్నయ్య? నొప్పిరా. చా ఇక్కడ మొదలవుద్దురా, ఆ. పక్కకి వెళ్తుంది, ఆ. ఇలా వెనక్కి వస్తురా, అమ్మో. ఇలా ముందుకొచ్చి వచ్చి అలా వెళ్ళిపోద్దురా. బాగుందన్నయ్య. నొప్పే? నువ్వు చెప్పిన పద్ధతి బాగుందన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ. ఇదిగోండి. ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నావా? నొప్పి మరి ఎక్కువగా ఉంది నాన్న. చూస్తే తెలియట్లేదా? తెలుస్తుందన్నయ్య. డాక్టర్ గారు రమ్మంటున్నారు. మాట్లాడుతున్నాను కదా. నిన్ను కాదు, నన్ను. వెళ్ళరాని. చాలా మంది ఉన్నారు. ఈసారి ఎలాగైనా మీట్ అయి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక గ్లాస్ వాటర్ తెస్తారా? నీ కాళ్ళున్నాయి, అక్కడ కుళాయి ఉంది, వెళ్ళి తాగొచ్చు కదా. కీళ్ళ పోతామమ్మా, కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. వస్తున్నా. హాయ్. వీడియోరా బాబు, పెద్ద మెంటోళ్ళ ఉన్నాడు. సారీ కూడా చెప్పుకుని వెళ్తాడు ఏదో. కొంపదీసి అన్నయ్యకి ఆపరేషన్ కానీ చేసేస్తున్నారా ఏంటి? ఎవడు వాడు? పేరు తెలియదు. ఎక్కడ ఉంటాడు? ఫోన్ లో మాత్రం మెహందీ అని చెప్పాడు. ఇక్కడ ఉన్నావా? ఏంట్రా చేయగలుగుతుంది? డాక్టర్ చూపిద్దామా? నీళ్ళు తాగు, తగ్గిపోద్ది. తాగు. ఏంట్రా? మందులు ఏమన్నా రాశాడా? ఏదో ఇంజక్షన్ ఇచ్చాడ్రా. నువ్వు ఆయనకి ఇచ్చావా, ఆయన నీకు ఇచ్చాడు? చూసావా? మర్చిపోయా. మంచిది. దా. దిగండి. 2000 చిల్లర ఉందా? లేదు సార్. వెయిట్ చేయి అన్న. ఇవి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్న. ఇది శాంతి, పక్కన కాంతి, దాని వెనకాలే వాంతి. ఎవరు కావాలి ఇవన్నీ? డబ్బులు సార్. ఇస్తాగా. బాగా చస్తావా? ఎప్పుడు ఇస్తారు? నానా వాసు ఇట్లా అమ్మ. ఇస్తారా? ఇగో వీడు మా అబ్బాయి, నేను వచ్చేంతలో వీడితో ఆడుకో. వస్తారా అన్నయ్య? జై చిరంజీవి.
వాళ్ళు పిలుస్తున్నారా చూడొద్దు అన్న, ఆ ఎడం వైపు ఉన్న ఆడపిల్ల వైపు మాత్రం చూడు. అది చూపిస్తావేంట్రా అమ్మాయిలు ఇట్లుంటే ఇదే వీళ్ళు వాళ్ళ వైపు చూపిస్తే కోసి చేతిలో పెడతారు. వాళ్ళ ఆడపిల్ల కదన్న, ఆటం బాంబులు. వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత నా గురించి అమ్మా నిన్ను కాదు వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. మగాడికి ప్రాణం కంటే విలువైన మానాన్ని కూడా దోచేయగలరు అంత రౌడీలు. అబ్బో అందుకే డైలీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్ చూసుకుంటూ వెళ్తా. అక్కడ పెయింటింగ్ ఎక్కడ ఉందిరా మన కోసం ఎంఎఫ్ వస్తే నువ్వు చేస్తాడా ఉందనుకుని చూస్తూ వెళ్ళిపోవాలి. వచ్చి నువ్వు వెళ్ళు. ఆగొద్దు, బయలుదేరు. అన్నా పాపా ఇట్రా నేనా? రామ్మా. ఏంటి? నువ్వు రామారావు గారు అమ్మాయి కదా? కాదు, మోహన్ రావు గారి కూతుర్ని. మోహన్ అంకుల్ కూతురువా? అరే చిన్నప్పుడు మన కలిసి ఆడుకున్నాం, గుర్తుందా? లేదండి. ఎంత ఏపుగా ఎదిగిపోయా. వీళ్ళు ఆడుకో. ఏమంటారా ఇదో అంకుల్ అడిగా అని చెప్పు. వాళ్ళ నాన్న నీకు అంత క్లోజా? తెలీదు. తెలీదా? వద్దులేరా. 2 కొట్టు. అలాగే సార్. తెలీదంటున్నావు, మరింత చనువుగా కొట్టి మరీ మాట్లాడే వెంటనే. ఫేస్ బాగుందని పిలిచాను. ఓ అమ్మో, ఇదిగోండి. అయినా దానికి పెద్ద డిస్కషన్ ఏంట్రా సరే. ఈయన వాళ్ళకంటే పెద్ద డేంజర్ లో ఉన్నాడు. సార్, పైసలు. ఎవడో ఒకటి కథ రాసుకో. ఏంటి సార్ రాసుకో. ఓకే లిఫ్ట్ కూడా లేదంట్రా. 5 ఫ్లోర్ లేకడా పాన్ బాగుంది కదా పాన్. ఏ వేణు వేణు కింద ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదంటగా, వాడు మా అబ్బాయిని తీసుకుపోతానంటున్నాడు. అదేదో మా ఆవిడని తీసుకుపోయినా అంత బాధపడేవాడిని కాదు. తొందరగా ఎక్స్ట్రా టీకు. అంటే అపార్ట్మెంట్ కి సెక్రటరీగా ఉండటం బుద్ధి తక్కువ కూడలేదయ్యా. ఏదో స్విచ్ చేస్తే బల్బు పెరగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి. నీళ్లు కాదు డబ్బులు. మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి. ఎవరన్నా కొన్నాడుతో డబ్బు పంపించు. ఆ టైలర్ కురాడు ఇంకా రాలేదమ్మా? బయలుదేరాడంటే. అదిగో వచ్చేసాడు. రా. నిన్నే రా. బొట్టు పెట్టి పిలవాలా? రా. డబ్బులు ఎంత అంటా మేడ తిరిగినట్టు? ఫస్ట్ టైమా 2000. ఊరికి అరే రా. ఎంతసేపు నుంచోవాలి? పంచుడు కమాన్. ఏంటి మా అమ్మ? ఏయ్, ఎక్కడికి? పర్లేదు త్వరగా కానీ, నాకు బయట బోల్డ్ పనున్నాయి. కమ్ ఆన్. ఏంటి? ఏమైంది? ఎవరయ్యా నువ్వు? మా ఇంట్లోకి వచ్చి మామయ్యనే పట్టుకుంటావా? అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చావు అంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎవరే అతను? ఏమో. ఎవరయ్యా నువ్వు? మాట్లాడవే. ఏమండి ఈ అమ్మాయి తలుపు తెరిచి లోపల అని పిలిచింది. వీడే కాలింగ్ బెల్ కొట్టాడు. ఊరుకోడే. అప్పుడు వచ్చాను కదా అని చిన్నపిల్లని చేసి 2000 నొక్కేశారు. 2000? ఇక్కడ చూస్తాడు దిట్టంగా ఉంటాడు లావుగా. ఎవరు? డాడీ ఏం ఫ్యామిలీ అండి ఇది? అసలు ఏం జరిగింది? అతని దగ్గర డబ్బు తీసుకున్నారా? అవును తీసుకున్నాను. తప్ప 202 మెయింటెనెన్స్ పంపించాడు, తీసుకున్నాను. అసలు ఏం జరిగింది? ఏం జరగా. నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఇచ్చేస్తాను. అసలు ఏం జరిగింది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా? ఇచ్చేస్తానని చెప్పారు కదా, అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? ఇప్పటికి నేను 30 సార్లు అడిగాను ఆ మాట. నాకు చెప్పరా? నువ్వు అడగానే చెప్తారా? అన్నయ్య అసలు ఏం జరిగిందనే? ఏం లేదురా, ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిందిరా. నేను గట్టిగా పట్టుకున్నాడండి. ఇలా పడుతున్నాడా? పిచ్చి మహా రావేటు. ఇగో అప్పటికి హాలు ఇవి ఉందని చెప్పాను రా. మా అమ్మాయి ఏం పర్లేదు అంది. కామన్ ఏమో అనుకున్నాం. ఇదిగో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నాం అండి. మా ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు, మాది రైస్ బిజినెస్. నాకు ఒక్క ముక్క అర్థం కాలే, క్లియర్ గా చెప్పు. ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఇలా అమ్మాయి చేతులు పైకి ఎత్తిందిరా. నేనేమో ఇలా ఇప్పుడు చెప్పు. చెప్తారండి ఎవరు పడితే వాళ్ళకి మేము చెప్పాం. ఇంకా వాడితో మాట్లాడండి. పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుక. పోలీసా? ఏంటండి మీరు? ఎవరనుకుంటున్నారు అతను? మా అన్నయ్య, మా ఊర్లో 100 ఎకరాల ఆసామి. 100 ఎకరాలా? 80 మాగాణి 20 కొబ్బరి తోట ఏక చెక్క. సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు. ఏమండి మీరు చెప్పండి. ఎస్ఐ గారు సాయంత్రం మీరు బయటికి భోజనం రావాలి. చెప్పేసరి అయిపోయింది. అయ్యో ఆంటీ ఏంటి? మమ్మీ
ఏమండి? ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ. బాబు నీకంత పొలం ఉందని తెలియక అమ్మాయి అరిచింది, ఏవి అనుకో. ఏమనుకోను. వస్తానండి. టాటా. బాబు ఆంటీ టీ పంపించినా? ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ? ఎంత మంచివాడు. కాఫీ పంపించండి. చాలు చాలు. కాఫీ బాగుందా అన్నయ్య? అన్నయ్య నువ్వేమనుకోకపోతే ఓ మాట అడుగుతా అన్నయ్య. అడుగు. నిజంగానే ఆ అమ్మాయి నేను పిలిచిందా అన్నయ్య? చెప్పు. రే అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయిరా. అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల నేను ఎలా కౌగిలించుకోమందా అని. అదే అన్నయ్య, ఈ ఆడపిల్లలు ఒక పట్టాను అర్థం కాదు. ఇంత సీనియర్ని నన్ను కాదు నిన్నెలా పిలిచిందా అని. నేను నీ కాలికి బాగుంది చూపించాను. తెగుద్ది. నీకు అంత అవకాశం వెళ్ళలే అన్నయ్య. ఆ, అన్నయ్య నాకు చిన్న డౌట్ అన్నయ్య. చెప్పు. ఆ అమ్మాయి గురించి కాదన్నయ్య, అంటే నువ్వు ఎప్పుడైనా కాల్ జారావా అన్నయ్య? ఏంట్రా ఈ హడావుడంతా? వినాయక చవితి వస్తుంది కదన్నయ్య. ఆహా, బాగా చేస్తారేంట్రా? బ్రహ్మాండ. ఏ దొంగ మాట మారుతున్నావు, కాలు జారావా లేదా ఆహా, అన్న చెప్పన్నా? లేదురా. అన్న నేనెవరు చెప్పనన్నా? ప్రామిస్. అది లేదురా. ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది అది ఏమో గాని కాలు జారటం అంటూ అస్సలు అలా ఏమీ You get lost! ఇన్నాళ్ళు మీ ఇంట్లో పని చేసింది దేని గురించి తెలుసా? ఆ బీరో తాళాల గురించి. ఏ ముసలి ఎక్కడ దాచో చెప్పు, లేకపోతే చంపేస్తా. థ్యాంక్స్ బాబు. లాయర్ గారు, పెళ్ళే 24 గంటలైంది, ముట్టుకోనివ్వట్లేదు. విడాకులు ఇచ్చేస్తాను. విడాకులకు అప్లై చేద్దామా? రాంగ్ నెంబర్. అమ్మ తీసుకెళ్ళండి అమ్మా. కాలేదే. ఎలా పడ్డావే? అన్నయ్య 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 ఏమైంది అన్నయ్య? కాలు జారాను. నిన్న గణేశుడే కాపాడా. ఇంతే ఆలోచిస్తే ఇంతే. ఆ కుర్చీ ఎవరికరా? అదే అదే నువ్వు కాలు పెట్టుకుంటాను తెచ్చానన్న. అరే, నా మీద నీకు అభిమానం పోలేదురా. అవునన్నా. ఏంట్రా అది? మందన్నా ఓ స్మాల్ ఏమంటావా? ఏయ్, బ్లార్చి. ఓకే అన్న, ఇది కొనడానికి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడన్నా 18 ఏళ్ళు చిన్న చిన్న కుర్రోలన్నా. చిచి, దేశం నాశనం అయిపోతుందన్నా. రేయ్, ఆ మాటకొస్తారా లేడీస్ చా చూడనే వాటర్ అన్న. నీట్ ఓకే కిక్కుడు లేకపోతే ఏమైనా కానీరా. ఆ. ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటురా. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. కరెక్ట్ అన్న. మనలో కూడా రా పగలనక రాత్రనగా కళ్ళు తెగ తాగేస్తున్నారా. అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. ఇంకో లాజ్ చేసుకో. తాగిన వాళ్ళని చంపేస్తావు, రూలు పెట్టాలరా. అవునన్న. అదొకటే మార్గం. భోజనం ఏం తిన్నావురా? భోజనం అంటే గుర్తొచ్చిందన్న. కిందోళ్ళు మనల్ని భోజనం పిలిచారు, అది మర్చిపోయి మందేస్తున్నాం. అయితే మనం ఏమైనా తాగుబోతులు వెంట్రా తాగి పడిపోవడానికి. కరెక్టే. ఇదిగో ఇక్కడ 2 పెగ్గలేసి కిందకెళ్ళి 4 ముద్దలు తినేసి గుడ్ నైట్ చెప్పి వచ్చేస్తాం. కనిపెట్టరు కదన్నా. చవరుగా భలేవాడివే రే. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు అన్న? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళనుగా. గుడ్ మార్నింగ్. ఏమండి ఏంటండి? ఈ ఫ్లాట్ మీదేనా? ఇది వరకే చూసారుగా. బ్యాక్ నుంచి చూశాను, ఫ్రంట్ నుంచి చోటు ఇదే ఫస్ట్ టైం. నాన్సెన్స్. నిన్నే. పదా ఆ. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఆచి రా బాబు. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? జలుబు చేసిందా? కూర్చోండి. క్వశ్చన్ ఆన్సర్ 2 ఆవిడ ఇచ్చేస్తుంది. దేవత. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు? లేటెస్ట్ ఫ్యాషన్. ఈ రంగు బాగుంది, మంచి మా కలర్. అమ్మాయి సెలెక్ట్ చేసింది బాబు. ఆహా, వచ్చేసారా? నమస్కారం. నీకే
నీకే ఓ నమస్కారం కూర్చో డిజైన్ బాగుంటే పడి మా అమ్మాయి చూస్తున్నాను. కుట్టింది ఆహా పొద్దున పేపర్ చూసారా రాంపల్లిలో మర్డర్ జరిగింది. మీ అమ్మాయి చేసిందా? మొన్నది బొమ్మ గీస్తే ప్రైజ్ వచ్చింది. నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది. నమస్తే ఏ ఏంట్రా? అన్నయ్య నువ్వు అన్ని చూసావు, ఈ ఫ్లోరింగ్ మిస్ అయ్యావు. ఆ, ఇది కూడా మా అమ్మాయే. ఆ. తుడిచింది కదా. ఆ. ఇంక లేనా అన్నా? దాని నుంచి అదే ట్రై చేస్తున్నానే. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరు ఎక్కువ, శుభ్రత ఎక్కువ. అన్నం వడ్డించండి ఆంటీ. వడ్డించాను కదా బాబు. ఆ, 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 ఇంకొంచెం వెయ్యమని ఆడు ఉద్దేశం. అలాగే. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. అలాగే. పాప ఏం చదువుకుందా ఆంటీ? బిఏ చదివింది బాబు. ఆహా. మగపిల్లలు అల్లరి ఎక్కువైందని ఆ. తర్వాత మేమే మాన్పించేశాం. మంచి పని చేశారు. అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా, అంత తెలివైందని. కరెక్ట్గా చెప్పావు బాబు. తను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలా ఉందనేవాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. పెరిగేనా బాబు? దిగిపోద్ది. దిగిపోతుందా? అంటే పప్పుచారు రుచి పోద్దని. మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు. అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు. నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి. ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు. 10th పాస్ అవగానే సిగరెట్టు. ఫెయిల్ అయితే మందు. యా ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా. ఆ, మీరు తాగొచ్చారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే. ఎలా దొరికేసాం? భోజనం కుడి చేత్తో చేసి ఎడ చేయి కడుక్కుంటుంటే దొరకరు.